నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. దంత సౌందర్యం, కేశ సౌందర్యం, చర్మ సౌందర్యం స్త్రీకి పురుషుడు కూడా ఆకర్షణీయమైన ఏరియాస్. ఈ దంత సౌందర్యం అంటే చిరునవ్వు నవ్వినప్పుడు తెల్లటి పళ్ళు, మిలమిల మెరిసే పళ్ళు ఎంతో అందాన్ని చేకూరుస్తాయి. కొంతమందికి పళ్ళు పసుపు రంగులో ఉంటాయి. ఎవరైతే ఫ్లోరైడ్ కలిసిన భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ అధికంగా ఉండే నల్గొండ జిల్లా ప్రాంత వాసులకు పసుపు రంగులో ఉంటాయి. లేదు చిన్న వయసులో స్కూల్ విద్యార్థి వయసులో కానీ టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ మందులు వాడినా కూడా తెల్లగా ఉండే పళ్ళు పసుపు రంగులో మారిపోతాయి. తర్వాత మద్యపానం, సిగరెట్, బీడి, చుట్ట కాల్చే వాళ్ళకు కూడా పళ్ళు పసుపు అయిపోతాయి, తెలుపు ఉండదు. ఇక వీటికి తోడు ఈ కూల్ డ్రింక్స్ అంటే ఏమున్నది? రంగు నీళ్ళు, చక్కెర నీళ్ళు, దాంట్లో సోడా, గ్యాస్ నింపబడిన రంగు నీళ్ళు, కూల్ డ్రింక్స్ తాగితే కూడా పళ్ళు రంగు మారిపోతాయి, పసుపు రంగుకి వస్తుంది. ఎవరైనా కోరుకునేది పళ్ళు తెల్లగా ఉండాలని కోరుకుంటారు. రకరకాల టూత్పేస్ట్లు ప్రయత్నం చేస్తారు. టూత్పేస్టులతో లాభం లేదు. ఎన్ని టూత్పేస్టులు వాడినా ఆ పసుపు పోదు. దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పసుపు రంగు తొలగించడానికి ముందు గార తొలగిస్తారు, స్కేలింగ్ అని చేస్తారు. అయిన తర్వాత పాలిషింగ్ అని చెప్పి యంత్రంతో పాలిషింగ్ చేస్తారు. అప్పటికి రంగు రాకపోతే కొంతమందికి బ్లీచింగ్ అని చేస్తారు. అందరికీ బ్లీచింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గార తొలగించి పాలిషింగ్ చేస్తే తెల్లగా అయిపోతాయి పళ్ళు. కనుక దంత వైద్యుడి దగ్గరికి పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళాలి. పాశ్చాత్య దేశాల్లో కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో మన సంస్కృతి ఏంటంటే భారతదేశంలో పన్ను నొప్పి వస్తే తప్ప నుంచి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. నొప్పి రావాలి, అన్నం తినడానికి ఇబ్బంది కలగాలి, పన్ను నొప్పి వచ్చి ఇంత లావు వాసి, జ్వరం వచ్చి, ఒళ్ళు నొప్పులు, అంత పరిస్థితి వస్తే కానీ పళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు చెప్తారు పాపం ప్రతి 6 నెలలకు రండి, 3 నెలలకు రండి, తదుపరి అపాయింట్మెంట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో డబ్బుల కోసం రమ్మంటున్నారులే, ఏదో డేట్లు ఇస్తున్నారు, వాళ్ళకి పని లేదు అందుకనే మనల్ని తిప్పుకుంటున్నారంటారు. కాదు, దంత వైద్యుడు ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం 3 నెలలకు రమ్మంటే 3 నెలలు, 6 నెలలు అంటే 6 నెలలు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు ఒకసారి పంటి డాక్టర్, దంత వైద్యుడు, కంటి వైద్యుడు, అలాగే ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్తే మన అవయవాలన్నీ చక్కగా వాళ్ళు పరీక్ష చేసి మనకు కనీసం 6 నెలలకు కాకపోయినా సంవత్సరానికి ఒకసారి అన్న వెళ్ళండి, అది మంచిది. ఇక మనకు చిట్కా వైద్యాలు ఏమన్నా పళ్ళను, పసుపుగా ఉండే పళ్ళను తెల్లగా చేసే చిట్కా వైద్యాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తాయి. గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు. మనము వాడకూడని వస్తువులు ముందు తెలుసుకోవాలి. కొంతమంది వాడతారు, ఇవి చాలా హానికరం. నిమ్మకాయ, బేకింగ్ సోడా, ఈ 2 ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పళ్ళకు వాడద్దు. నిమ్మకాయ, బేకింగ్ సోడా 2 కలిపి వాడటం వల్ల దంతము పైన ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. కనుక నిమ్మకాయ, బేకింగ్ సోడా 2 కలవటం వల్ల దాని రసాయన ప్రక్రియల వల్ల ఎనామిల్ పూర్తిగా దెబ్బతినిపోయి మన పళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. రంగు పసుపు రంగు ఉంటే ఉండదు, తెల్ల రంగు కోసం పోయి పళ్ళను మనం దాన్ని డ్యామేజ్ చేసుకోవటం సమంజసం కాదు. చాలా చిన్న, సింపుల్, చాలా సులభతరమైన చిట్కాలు ఉన్నాయి. పసుపు కూడా మనము రసాయనాలు వేయకుండా ఆర్గానిక్ పసుపు, రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పసుపు, దాంట్లో కర్కుమిన్ అనే ఒక రసాయనం ఎక్కువ ఉంటుంది. ఆ కర్కుమిన్ అనే పదార్థమే పసుపులో ఉండే విలువ, ఔషధ గుణాలు కలిగింది కర్కుమిన్. దాన్ని కొబ్బరి నూనెలో కలపండి. సహజసిద్ధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన పసుపు పొడి, నూనె 2 కలిపి ఓ పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని బ్రష్ మీద వేసుకుని ఉదయం, రాత్రి రోజు బ్రష్ చేసుకుంటే పసుపు రంగు పళ్ళలా తెల్లగా వచ్చేస్తాయి. మరి ఇది చాలా సులభం కదా. ఖరీదైన పేస్టులు ప్రయత్నం చేసాం, మార్కెట్లో ఉన్న అన్ని రకాల పేస్టులు వాడాం, ఏదీ పని చేయలేదు. చివరికి పసుపు, కొబ్బరి నూనెతో పేస్ట్ లాగా తయారు చేసుకుని మనం దాంతో తోముకుంటే చక్కగా నయమైపోయింది.
పసుపల్లా తెలుపైపోయింది. ఇక స్ట్రాబెర్రీలు గ్రామీణ ప్రాంతంలో దొరకవు, పట్టణాల్లో నగరాల్లో ఉంటాయి. స్ట్రాబెర్రీలు తీసుకోండి, పైన తొక్కు తీసేయండి. తొక్కు తీసి లోపల ఉన్న కండని పేస్ట్ లాగా తయారు చేయండి. స్ట్రాబెర్రీ పేస్ట్ అవుతుంది. ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ని మనం గాజు సీసాలో పెట్టుకుని ఒక వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు. స్ట్రాబెర్రీ పండు పేస్ట్. ఈ స్ట్రాబెర్రీ పండు పేస్ట్ని బ్రష్ మీద సగం వేసుకోవాలి. మరొక సగం మీరు వాడుకునే టూత్పేస్ట్ ఏది ఉంటే అది. అంటే సగం స్ట్రాబెర్రీ పేస్టు, సగం టూత్పేస్ట్, మన టూత్పేస్ట్ వేసుకుని ఉదయము 2 సార్లు, ఉదయము రాత్రి ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ వాడితే 5 రోజుల్లో పసుపు రంగు తెలుపుకొచ్చేస్తుంది. ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ వాడుతూ పుక్కిలించడానికి మళ్ళీ మనం ఒక చిట్కా ఉంది. వినిగర్, లవంగం. వినిగరు లవంగం కలిసి మరగ్గాయాలి. వినిగరు లవంగం మరగ్గాసిన తర్వాత ఉప్పు, దాంట్లో ఉప్పు వేయాలి. వినిగర్ బదులుగా నిమ్మరసం కూడా వాడచ్చు. నిమ్మరసము, లవంగం, దాంట్లో ఉప్పు. ఈ మిశ్రమాన్ని మనం పుక్కిలించడానికి వినియోగించటం. ఈ పుక్కిలించడానికి వినియోగిస్తే సూక్ష్మ క్రిములు పోతాయి, దంతాలు పసుపు నుంచి తెలుపుకు మారుతాయి. మనం అనేక రకమైన యాంటీసెప్టిక్ సొల్యూషన్లు ఉన్నాయి, వాటి నీళ్ళలో కలుపుకొని మనం పుక్కిలిస్తూ ఉంటాం. ప్రతిరోజు విధిగా 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. పొద్దున ఒకసారి, నిద్ర లెగవగానే ఒకసారి, నిద్ర పోయే ముందు ఒకసారి. ఎప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత విధిగా నోట్లో పుక్కిలించి ఈ అన్నముకు మనం తీసుకున్న ఆహార పదార్థాల యొక్క అవశేషాలు లేకుండా కాపాడుకోవాలి. పిల్లల్ని మనం వాళ్ళ యొక్క అలవాట్లు నియంత్రించాలి. పిల్లలు ఈరోజు ఇంత పొడుగు చాక్లెట్లు, డార్క్ చాక్లెట్లు, తర్వాత చిక్లెట్స్ అవి నవ్వులుతూ ఉంటారు. తర్వాత స్వీట్లు ఎక్కువ తింటూ ఉంటారు. తర్వాత రాత్రి బ్రష్ చేసుకున్నాక మళ్ళీ తింటారు. ఇంకా ఉపయోగం ఏంటి? రాత్రిపూట పడుకునే ముందు బ్రష్ చేసుకోమంటే పిల్లలు బ్రష్ చేసుకుంటారు, మళ్ళీ ఏదో తింటారు. మిఠాయిలు, ఈ మిఠాయిలు అధికంగా తినటం వల్ల మిఠాయిలు, ఈ స్వీట్లకు సంబంధించిన పదార్థం పళ్ళలో ఇరుక్కుపోవటం కానీ, పళ్ళ సందులో ఇరుక్కుపోవటం కానీ అది బ్యాక్టీరియాలకి తావునిస్తుంది. తర్వాత మనం పెద్దవాళ్ళు అయితే అలవాట్లు మార్చుకోవాలి. ఈ నేను చెప్పిన చిట్కాల వల్ల పసుపు రంగు తెలుపైనా మళ్ళీ అలవాట్లు మారకపోతే సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్ ఏమీ మానలా, పళ్ళు మామూలుగా పసుపు రంగుకి వచ్చేస్తాయి, ఏం ఉపయోగం ఉండదు. మద్యపానం మానలా, మళ్ళీ యథావిధి. తర్వాత మనము ఇంత పొడుగు సీసాలతో, చిన్న సీసాలేమో రోడ్డు పక్కన దుకాణాల్లో తాగుతారు. ఇక జాలక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 2.5 లీటర్లు, 5 లీటర్లు, 10 లీటర్ల సీసాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకవి? మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి, పిల్లల ఆరోగ్యం పోతుంది. కూల్ డ్రింక్స్ కూల్గా మన ఆరోగ్యాన్ని హరించేస్తాయి. కూల్ డ్రింక్స్ కూల్గా మన ఆరోగ్యాన్ని హరిస్తాయి. దాంట్లో ఉండే రంగు నీళ్ళు ఏ రకమైన పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు లేకపోగా ఆ రంగు నీళ్ళల్లో గ్యాసు. దీనివల్ల మనకు అనర్థం. గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంది. అది తాగిన తర్వాత పొట్ట డమడమా ఉంటుంది. కొంతమంది ఈ కూల్ డ్రింక్స్ తాగితే జీర్ణశక్తి పెరుగుతుందని అపోహలు ఉన్నారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరగదు, గ్యాస్ ట్రబుల్ ఇంకా పెరుగుతుంది, అజీర్ణం పెరుగుతుంది. కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్ళు చాలా శ్రేష్టము, శ్రేయస్కరం. కనుక పిల్లలకు కూల్ డ్రింక్స్ అలవాటే చేయొద్దు. ఒకవేళ అలవాటైతే మానేయండి. మీరు కూల్ డ్రింక్స్ ఆ సీసాలు ఉన్నాయి, లీటర్ బాటిల్, 2.5 లీటర్ బాటిల్, 5 లీటర్ బాటిల్ కొంట మానేయండి. ఎక్కడికి వెళ్ళినా మీరు పళ్ళ రసం ఇప్పించండి పిల్లలకి, లేదా కొబ్బరి నీళ్ళు తాగమనండి, పాలు, పెరుగు, మజ్జిగ తాగమనండి, లస్సీ ఇవ్వండి, బటర్ మిల్క్ ఇవ్వండి. అంతేగాని ఈ కూల్ డ్రింక్స్ అలవాటు మానకపోతే మన పళ్ళు పాడైపోతాయి. కనుక అందాన్ని ఇచ్చేది చిరునవ్వు నవ్వినప్పుడు తెల్లటి పండ్ల వరుస. సినిమా తారలు కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు
దాంట్లో పాల్గొనే ఈ మోడల్స్ కానీ చిరునవ్వు నవ్వుతూ, కేవలం టూత్పేస్ట్ల అడ్వర్టైజ్మెంట్లే కాదు, ఏ అడ్వర్టైజ్మెంట్కైనా కూడా పళ్ళు చిరునవ్వుతో ఉండే పళ్ళు. అలాగే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కూడా ఆ పెళ్లి కుమారుణ్ణి ఐస్ చేసి పడేయాలంటే చక్కటి చిరునవ్వుతో అవతల పెళ్లి కుమార్తె కూర్చుని ఉంటే వీడు ఐస్ అయిపోయి ఈ అమ్మాయినే చేసుకుంటా, నేను చేసుకుంటే గీసుకుంటే జీవితంలో ఈ అమ్మాయినే చేసుకుంటానంటాడు. అదే అమ్మాయి పళ్ళు పసుపు రంగులో ఉంటే చేసుకుంటాడా? కనుక చర్మ సౌందర్యము, కేశ సౌందర్యము, దంత సౌందర్యం మూడు చూసి ఈ కుర్రవాళ్ళు పెళ్లి కుమారులు ఐస్ అయిపోతారు. ఆ అమ్మాయినే నేను చేసుకుంటానని అటువంటి నిర్ణయానికి వస్తారు. కనుక మనకు అందాన్ని ఇచ్చే ఈ పళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అలవాట్లు మార్చుకుందాం. ఇటువంటి సిగరెట్టు, బీడీ, చుట్ట, మద్యపానము, కూల్ డ్రింక్స్ లాంటి వినియోగాన్ని పూర్తిగా మనం మానేసి మన యొక్క దంత సౌందర్యాన్ని కాపాడుకుందాం.